తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ నేను అంటే ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందే అనుకున్నాను. నేను ఈ ఇంటర్వ్యూ వ్యూస్ కోసం చేయట్లేదు. దీని మీద ఏదో పేరు తెచ్చుకోవాలని చేయట్లేదు. నేను మీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని వచ్చాను. అయ్యో! దీంట్లో సినిమా ఉండొచ్చు. సినిమాకి వేరే సంబంధం లేనిది ఉండొచ్చు. ఉండొచ్చు. సాహిత్యం విషయం సాహిత్యం ఉండొచ్చు. ఉండొచ్చు. మనము నాకు నిజాం పరిపాలనలో ఇక్కడున్న దొరల వ్యవస్థ అయితేమి, ఈ మొత్తం వ్యవస్థలో తెలంగాణ స్త్రీలు పడిన అత్యధిక బాధాకరమైన సంఘటనల గురించి, ఒక్కదాని గురించి, ఇది రాజా ఇది మరీ దారుణం. నా గడ్డ మీద పుట్టిన స్త్రీ ఇంతటి నరకం అనుభవించింది. ఇది నాకు తెలుసు. అలా భర్తలను కట్టేసి, భర్తలను మధ్యలో కట్టేసి బతుకమ్మలాగా పెట్టి కోళ్ళగుంజి అంటాం మేము. కాళ్ళు, చేతులు దగ్గరికొచ్చేటట్టుగా కట్టేసి, వాళ్ళని మధ్యలో పెట్టి, భార్యలను నగ్నంగా పాటలు పాడడం అనేది, పాడించడం అనేది, ఆడించడం అనేది చాలా దుర్మార్గం కదా రాజా! బా చాలా దుర్మార్గం కదా! తల్లి ముందు కొడుకును ప్రాణంతో గడ్డివాముల్లో వేసి తగలెట్టడం కష్టం కదా రాజా! ఎన్ని కష్టాలు. తోలు తిరగలు తీయమంటారు. చర్మాన్ని ఒలిచేసి పుట్టల మీద, చీమల పుట్టల మీద, చెదల పుట్టల మీద పడేయడం. ఇవన్నీ వినడానికే మనకు కష్టంగా ఉంది రాజా. ఆ రోజులలో ఎంత దారుణమైన విషయం అది. నేనది రాచరిక పాలనలో జరిగినటువంటి దొరలు చేసిన జాగీర్దార్లు, జమీందారులు చేసినటువంటి దోపిడీ, దౌర్జన్యం, రజాకారులు వాళ్ళకు తోడు కావడం, ఇది నాకు కళ్ళెదుట జరిగిన మా అమ్మ నాన్న చెప్పినంత అంతకన్నా సత్యమే ఉంటుంది నాకు. నాకన్నా ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు? సార్, అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు, చెప్తున్నా. నేను అడగడానికి ప్రధాన కారణం కూడా అదే సార్. అదే కదా. కాబట్టి మా నాన్న పాటలు రాసినాడు. బుర్రకథ రూపంలో, వగ్గు కథ రూపంలో, గొల్లసుద్దుల రూపంలో, లత్కోరు సమావేశంలో, సాధు వేషాలలో, జానపద ప్రక్రియలన్నీ తీసుకుని ఆయన మొట్టమొదటిసారి రాజకీయ నేపథ్యాన్ని, ప్రజల పోరాటాన్ని అందులో కలిపి చేసిన వాళ్ళల్లో ఇది ఫస్ట్ పర్సన్ మా నాన్ననే ప్రయోగం చేసిండు. గద్దరు వేసుకునే గోచి, గొంగడి, గొడ్డలి అదంతా కూడా నాన్న ప్రవేశపెట్టిన క్యాస్ట్యూమ్స్ అవి. నాన్న మొదలు పెట్టినాడు. అది ఒగ్గు కథ లోపల నాన్న మొదలు పెట్టినాడు. అదే సార్, నేను వేరే సినీ రచయిత దగ్గరికి వెళ్ళి ఈ పరిస్థితుల గురించి అడగలేను. అంటే పిల్లలు వాళ్ళు తెలియజే అవకాశం లేదు. వాళ్ళ నేపథ్యం వేరు. సో నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి దగ్గర పోయి మీరు ఈ విషయం ఎలా అడగగలరు? మీరు ఇందాక చెప్పిన 3-4 సంఘటనలు జస్ట్ వింటేనే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఈ జాతి ఎలా తట్టుకుందో, ఈ గడ్డ ఎలా తట్టుకుందో. కాబట్టి నా నేపథ్యం వేరు. మిగతా కవులు, సినిమా కవులు కావచ్చు, కవులు వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు గౌరవనీయులు, వాళ్ళు పూజనీయులు. వాళ్ళు అది ఆర్ద్ర గారు కావచ్చు, తమ్ముడు అనంత శ్రీరామ్ కావచ్చు, ఎవరైనా వాళ్ళు గౌరవనీయులు. కానీ నాకున్న నేపథ్యం వేరు, వాళ్ళకున్న నేపథ్యం వేరు. నేను నా గూటి పాట పాడతాను కానీ ఇంకో గూటి పాట పెడతాను. కాకి కాకి గూడులో కోకిల పెరిగినా కూడా కోకిల తన పాటే పాడుతుంది, కాకి తన పాటే పాడుతుంది. నేను కాకి గూడులోంచి వచ్చిన వాడిని. నాకు ఎలా వస్తాయి కోకిల స్వరాలు? నాకు ధిక్కారమే వస్తుంది. ఈ మొత్తం ప్రయాణంలో శ్రీహరి గారు ఎప్పుడు పరిచయం అయ్యారు? ఈ సినిమాలో నేను వచ్చినాకనే, అంటే రాములమ్మ పాటలు విన్నాకనే నాకు ఒక మోహన్ బాబు గారు, ఒక శ్రీహరి గారు. మోహన్ బాబు గారిది ప్రశ్న ఉంది, అడుగుతాను. శ్రీహరి గారికి బాగా ఇష్టం ఇటువంటి పాటలు అంటే. అతను కూడా ఇక్కడ హైదరాబాద్లో బాలానగర్లో పెదరికంలో పాలు బిజినెస్ చేస్తూ వచ్చిన మనిషే కదా. అవును. కాబట్టి అతనికి హృదయంలో ఇలాంటి పాటలు అంటే ఇష్టం ఆయనకు. కాబట్టి నన్ను చాలా ఇష్టపడేవాడు. నాకు ధైర్యం చెప్పింది, నీకు పాటలు గిట్టలు లేవని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ కావద్దు. నాకు 17 సినిమాలు వస్తున్నాయి హీరోగా, ప్రతి సినిమాలో నీ పాట ఉంటుంది అంటే 3-4 గంటల నీకు రంది లేదు. నీకేమైనా డబ్బులు కావాలంటే చెప్పు, నేను నెలకు 10,000 మీ ఇంటికి పంపించమంటే నీకు నేను ఇస్తా, నువ్వు ఇంటికి పంపించుకో. నీ బిడ్డలు, నీ భార్య బాగుండాలి కదా, 10,000 నేను ఇస్తా. అంతేగాని నువ్వు వెనక్కి నిరాశతో వెళ్ళిపోవద్దు. దే విల్ కమ్. అది ధైర్యం చెప్పింది శ్రీహరి గారు. ఆయన ఇవ్వలా, ఇస్తాను ధైర్యంగా, అష్యూరెన్స్ కదా అది. నేను మా ఇంటికి పంపించడానికి ఏమి లేకునే నేను అడిగే పరిస్థితి నాకు లక్కీగా రాలేదు. కానీ వస్తే శ్రీహరి గారు ఉన్నారు నాకు అనే ఒక ధైర్యం ఉందిగా. అట్లా ఆ ప్రేమేనా భద్రాచలంలో? ఆ ప్రేమ చివరి దాకా కొనసాగింది రాజా. నాకు ఐ లైక్ హిమ్. భద్రాచలంలో ఆ పాట ఒకసారి పాడతారా?
ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఎదురేది రాని ఏమైనా కానీ ఆగిపోవద్దు ఓడిపోవద్దు నిద్రానికొద్దు నింగి నికద్దు ఒక్కటే జననం. ఇది నాకు నేను రాసుకున్న పాట. లక్కీగా ఆ సిచ్యువేషన్కు అతికిచ్చిన. ముందే రాసుకోన్నారు ఇది. ఈ పల్లవి నేను ముందు నా మనసులో ఉంది. ఎందుకంటే నేను పొందిన అవమానాలలో ఓకే. వెనక్కి వెళ్ళొద్దు అని నన్ను నేను జనరేట్ చేసుకోవడం కోసం అనుకున్న పల్లవి. ఊహల పల్లకిలో అలా ఉంది. ఈ సిచ్యువేషన్ చెప్పినప్పుడు అది కుదిరింది. సరే. అంటే శ్రీహరి గారి ప్రస్తావన ఇప్పుడు తీసుకొచ్చిన, అంటే నేను కొంతమందిని ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూ చేశాను. వి సముద్ర గారిని చేశాను, చంద్రమహేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను. ఎవరిని చేసినా మన రాజావనం రెడ్డి గారిని కానీ ఎవరిని చేసినా శ్రీహరి గారి ప్రస్తావన వస్తే దేవుడు ఇలా తీసి ఇలా పెట్టే వ్యక్తే కానీ, అంతే ఒకరికి ఒక కష్టం వచ్చిందంటే ముందు నిలబడే వ్యక్తే కానీ, అంతేగాని ఎప్పుడు తప్పించుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి మరణం, అది ఆ సంఘటన మీకు ఎప్పుడు తెలిసింది, ఎలా అనిపించింది? అంటే మేస్త్రి అనే సినిమాలో ఆయన ఉన్నాడు. అప్పుడు ఆయన శారీరకంగా చాలా పెద్ద పర్సన్. మీరు భద్రాచలంలో ఎట్లా ఉంటాడు శ్రీహరి, తర్వాత ఇక్కడ తగ్గినాడు. ఆయన నన్ను అశోక్ జై అనేవాడు, సార్ అనేవాడిని. సార్ మీరు బుగ్గలు కొంచెం ఇట్లా ఎందుకు సార్ అని అంటే, ఏం లేదా జస్ట్ వీఆర్ కంటిన్యూయింగ్ డైట్ సంథింగ్ అని చెప్పేవాడు. కానీ ఆయనకి అప్పటికే లివర్ ప్రాబ్లం ఉందని తర్వాత మాకు తెలిసింది. ఓకే. అలా ఆయన క్షీణించిపోయినాడు. కొంత స్వయంకృతం కూడా, సొంత స్వయంకృతం బాగా అవి జరదా లాంటిది ఉండొచ్చు, అది ఎక్కువ తీసుకునేవాడు. అది మేము ఒకసారి చెప్పినాం కూడా, సార్ మీరు ఇంత అంటే అలవాటైంది సర్జీ ఇక్కడ టెన్షన్లు అని అలా. లేకపోతే ఆయన ఇప్పటికీ ఒక అద్భుతమైన పాత్రలు వహిస్తూ ఉండేవాడు కదా. ఇప్పటికీ రీప్లేస్ లేదు సార్, అలాగే ఉంది. ఆయన వదిలిపోయిన స్థానం అలాగే ఉండిపోయింది ఇండస్ట్రీ. ఒక బ్రదరు, ఇవాళ ఒక ఫాదరు, ఒక బ్రదరు, ఒక అద్భుతమైన, నువ్వు వస్తావని కదా అందులో బ్రదర్గా వేశాడు. నువ్వు వస్తా అంటే నేను వద్దంటాను, నువ్వు వస్తా అంటే నేను వద్దంటాను అందులో కదా. ఎంత అద్భుతంగా చేస్తాడు. ఈజ్ ఎ క్యారెక్టర్ యాక్టర్కి ఎండ్ ఉండదు. అలాంటి ఒక మహానుభావుడు నాకు ఇచ్చిన ప్రోత్సాహం. ఇలా ఆయన గురించి చాలా పాటలు రాశారు. అవును, చాలా పాటలు రాశారు. అయోధ్య రామయ్యలో కూడా రాసాము, గణపతిలో రాసాము, ఇంకేదో పోలీసు ఇంకేదో రాసాము. ఆయన వరుసగా దాదాపుగా, అంటే వేరే నిర్మాతలు చేసిన సినిమాలో నేను రాయలేదు. ఇప్పుడు నువ్వు వస్తామని ఏదో ఉంది కదా, అందులో నేను రాయలేదు. కానీ ఆయన ప్రభావం చేయగలిగే సినిమాలు ఉంటాయి కదా, అక్కడ పోసాని కృష్ణమూర్తి ఉండేవారు, వీరు ఉండేవారు. ఇది అశోక్ జీ రాయాలి, ఇది పాట అట్లా పెట్టు, నెక్స్ట్ ఇంకో పాట మీరు రాయించుకోండి, ఇట్లా అనేవాళ్ళు. అలా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.